ఇది సమరం. సరి కలిసేనే నయనం నయనం మురికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. Vanakkam, Sat Shri Akal, Adab. Welcome to Colgate Max Fresh D. Dum Dulipandako. Ready? ఇక్కడ ఏదో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుందండి, కొంచెం క్లియర్ చేసుకుందాం. మాస్టర్స్ హలో చెప్పేశాను, షో స్టార్ట్ అవుతుంది. మన జడ్జెస్ వచ్చేసారు ఆల్మోస్ట్. మీరు కూర్చోండి మాస్టర్. Yes, we can start. Why not? శివశంకర్ మాస్టర్ అండ్ కృష్ణారెడ్డి సార్, బృందా మ్యామ్ అండ్ తరుణ్ సార్ జడ్జెస్ వచ్చేస్తున్నారు. మీరు ఇక్కడ కూర్చున్నారు సార్. No. Today we are the judges here. అంటే you don't know? ఈ రోజు మీరే జడ్జెస్? Yes, we are the judges. అంటే ఈ రోజు మీరు బృందా మేడమా? Yes. అంటే కృష్ణారెడ్డి సార్, తరుణ్ సారా? Sure. అయితే బృందా మ్యామ్ అయితే నన్ను చూడగానే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇస్తారు. బృందా మ్యామ్, హౌ am I looking? Baby, your entry is very fantastic. బృందా మ్యామ్. And your round is very fabulous. Anyhow, I love you, baby. This is బృందా మ్యామ్. Total గా என்ன சொல்லுது తెలుగులో చింపి చింపేశావు. Thank you మ్యామ్, thank you so much. Yes, thank you, super. బృందా మ్యామ్ స్టైల్ ఇంకొంచెం. ఓకే బృందా మ్యామ్. తరుణ్ సార్ ఎప్పుడు అలా సీరియస్గా చూడటమేనా సార్? కుర్చీలో ఇలా ఊగుతూ కాస్త ఇప్పుడైనా చెప్పండి సార్ ఏమైనా. గుడ్ అని చెప్పొచ్చు, వెరీ గుడ్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ చెప్పొచ్చు. వన్ మోర్ బాను, ఏదైనా ఇక్కడ పెట్టుకో. ఓకే సార్, తప్పకుండా. కానీ మీరు కొంచెం కళ్ళు. So don't disturb. Hello. We will go for. మీ ఇద్దరికి 10 మార్క్స్ మైనస్. ఎవరు పర్మిషన్ దగ్గర కూర్చున్నారు? నేటికి జడ్జెస్ చాయిస్ సార్, అందుకని మేము కూడా జడ్జిగా ఉంటామని కొంచెం ఆశపడి కూర్చున్నాము. పార్టిసిపెంట్స్ కి రిహర్సల్ ఇచ్చారా? అది ఇంత ఇచ్చేసాం సార్. అయితే ప్లీజ్ మీ చోట్ల కూర్చోండి. కూర్చుంటానండి, దయచేసి మైనస్ చేయొద్దండి మార్కు ప్లీజ్. దయచేసి మన పని చేయడానికి సార్. ఒకవేళ శివశంకర్ సార్ బృందా మ్యామ్ అయితే మరి మా శివశంకర్ సార్ ఏమైనట్టు? అందరికీ నమస్కారం, కెమెరాకు కూడా నమస్కారం, ఆ స్టేజ్కి ఒక నమస్కారం, కళా తల్లికి పెద్ద నమస్కారం. భాను సార్ ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను.
బాగా ఆడియావమ్మా. భగవంతుడు నువ్వుకి చాలా మంచి లైఫ్, మంచి జ్ఞానములు అన్నీ ఇవ్వాలని నేను ప్రార్థించుకుంటాను. అంటే- అప్పుడు నేను వచ్చినప్పుడు బృంద చిన్న పిల్లలు. సారీ, నీకు కూడా అలాగే పెద్దవాళ్ళ రావాలమ్మా. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంది. మళ్ళీ నీకు ఒక నమస్కారం, స్టేజ్కి నమస్కారం, కళా తల్లికి నమస్కారం. ఎనీహో నవ్వుకర్ర. నోబెల్, సూపర్ నోబెల్. చింపి చింపి చింపేసానండి. బట్ 10 మార్క్స్ కట్ అంటే ఫర్ శివశంకర్ మాస్టర్ అండ్ లేదు, కృష్ణారెడ్డి. నేను కూడా ఒక 2-3 డేస్ నోట్ చేశాను. 2-3 ఎపిసోడ్స్లో శివశంకర్ మాస్టర్ వచ్చి, బాను ఈ రోజే నువ్వు బాగున్నావు అంటే మిగతా రోజంతా బాగుండదా? అయ్యయ్యో ఇంత తెలిసి ఉంటే నేను ఈ వేషం వేసి ఉండని. ఇలా తెలిసి ఉంటే యు లుక్ సో నైస్ ఇన్ ఆల్ డేస్. బాను, టుడే వి హావ్ ఎలిమినేషన్. 10 మార్క్స్ కట్. జీవితంతో ఆడుకోవద్దు బాను, జీవితంతో ఆడుకోవద్దమ్మా. ఎనీవేస్ మాస్టర్, ఈ రోజు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి కామెడీ స్టార్ట్ అయిందండి. బట్ క్లైమాక్స్ గురించి తలుచుకుంటేనే కొంచెం టెన్షన్గా ఉంది నాకు. బికాజ్ ఎలిమినేషన్ ఉంది ఇవాళ ఎపిసోడ్లో. అయితే మా ఎపిసోడ్ స్పెషాలిటీ ఏమిటంటే, మా జడ్జెస్ సెలెక్ట్ చేసినటువంటి సాంగ్స్ని మా మాస్టర్స్ కంపోజ్ చేసి వాళ్ళ కంటెస్టెంట్స్ చేత రిప్రజెంట్ చేస్తున్నారండి. ఎవరైతే ది బెస్ట్ అవుతారో వారు సెమీస్లోంచి ఎక్కడికి వెళ్తారు, ఫైనల్కి వెళ్తారు. ఫైనల్లో గెలిస్తే వారికి ఏమొస్తుందండి? అక్కడ చూడండి, నాకంటే అందంగా మిలమిల మెరిసిపోతుంది రాధాకృష్ణ టయోటా హైదరాబాద్ వారు అందిస్తున్నటువంటి కరోలా ఆల్టిస్ కార్ కంటెస్టెంట్ కి, రాధాకృష్ణ టయోటా వారి ఇన్నోవా కార్ మా మాస్టర్ కి, సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 3 లక్షల రూపాయలు కంటెస్టెంట్ కి, 2 లక్షల రూపాయలు మాస్టర్ కి. మరి ఇదంతా సొంతం చేసుకోవాలంటే ఇక్కడి నుంచే దుమ్ము దులిపేయాలి. మరి షురు చేద్దామా జడ్జెస్ చాయిస్ రౌండ్. ముందుగా మా తరుణ్ మాస్టర్, అదాబ్ సార్, బ్యూటిఫుల్ బృందా మ్యామ్ కి with flying kisses to welcome. పప్పియమ్మా, ఉనకురు పప్పి. మా శివశంకర్ సార్కి పాదాభివందనాలు అండ్ నమస్కారం. వెల్కమ్ సార్. మాస్టర్, మొన్నటి నుంచి విజృంభిస్తున్నారు మాస్టర్. మీలో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు మాస్టర్. సూపర్. నేను పుట్టిన తర్వాత ఉన్నంత కాలంలో ఒక్కసారైనా మాస్టర్ గారు నన్ను చూసి చింపుతారో లేదో, కానీ వారికి బదులుగా మీరు చింపారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సత్య మాస్టర్, స్టైల్ కింగ్, స్మైలింగ్ కార్ ఎక్కేదాకా కునుకు తీయరంట. సత్య సార్కి గట్టిగా చప్పట్లు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈయనకు ఫ్యాన్ కానీ మనిషి ఉన్నాడంటే నేను మాత్రం నమ్మనండి. వారెవరండి? మా శ్రీధర్ సార్. ఎంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలుగు ప్రేక్షకులంతా హా ఉదయ్ భాను, వా ఉదయ్ భాను అంటున్నారు. మీరు చెప్తేనే నాకు తృప్తి సార్. ఏదైనా చెప్పండి సార్. మూగనోం ఎందుకు మొన్న వస్తున్నారు సార్? బాబా భాస్కర్ సార్ మాట్లాడకపోతే బోర్ కొడుతుంది. గ్రౌండ్లో కాన్సన్ట్రేషన్గా ఉంది. క్లాసికల్ సాంగ్ నాకు ఇచ్చారు, బాగా టెన్షన్గా ఉంది. నాకు క్లాసికల్ అంటే ఏంటో తెలియలేదు. నాకు ఆ సాంగ్ ఇచ్చారు, ఏం చేయాలని తెలియలేదు. అదే థింకింగ్లో ఉన్నాను. అస్సలు మా బృందామని చెప్పినట్టు మన మాస్టర్స్ని నమ్మొద్దు. ఏది తెలియదని చెప్తారో అక్కడ తొక్కుడు బిల్లాడించేస్తారు, అంతే. అంతేనా మాస్టర్? సార్ తరుణ్ సార్, తెలియదని చెప్పారంటే ఖచ్చితంగా నంగనాచి తుంగబుర్ర అనుకోవచ్చండి. సూపర్గా చేస్తారు. నాకు తెలుసు మాస్టర్, బ్రహ్మాండం బద్దలవుద్దని. ఒకసారి మా బాబా భాస్కర్ సార్కి. సో ఇవాటి మన జడ్జెస్ చాయిస్ రౌండ్ లో ముందుగా పర్ఫామ్ చేయడానికి మా ఫేవరెట్ బాబా భాస్కర్ సార్ కంటెస్టెంట్ రాబోతున్నాడు, వినో. తకిట తదుమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లాన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమా నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల వయసి వరసా తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా తెలిసి తెలియని ఆశల లలలలలల ఏటిలోని అలల వంటి కంటిలోని కలలు కదిటి గుండియలను అందియలుగా చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. వినోద్ బాగుంది, వినోద్ అదిరింది. భాస్కర్ సార్ చాలా కష్టపడ్డారని అర్థం అవుతుంది. మా అందరికైతే బాగా నచ్చింది మాస్టర్. థ్యాంక్ యూ. నీకు పుచ్చింది జడ్జెస్ ఎలా చెప్తారో అదే టెన్షన్. ఇక నాకు కోరియోగ్రఫీ చాలా నచ్చింది. ద మూవీ ఇట్స్ నాట్ దిస్ ఆల్, ఇట్స్ నాట్ దేర్, బట్ ఫర్ ద స్టేజ్ ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ లైక్ దాట్. Then he started dancing. I think it did the movement slightly earlier. One moment. It's okay, it'll happen because he's not a classical dancer. He tried very good. I think we must give applause to him. Then Vinod, expression ekkada Vinod. Ee kind of song feel kavali. Vinod, it's not very bad. It's not very good. It's okay. Thank you. నేను చెప్పానుగా అప్పుడప్పుడు 7 ఇస్తారు 6 ఇస్తారు, నా ఫేస్లో ఉంది అది. ఆ ఫీలింగే తీసుకో చాలు అని చెప్పిన అది కూడా ఫీలింగ్ మిస్సింగ్. నా ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. తరుణ్ మాస్టర్ ఆ కోరియోగ్రఫీని అంటే బాగుంది అని చెప్పారు, దాన్ని నేను అండర్లైన్ చేస్తున్నాను. అండర్లైన్ ఇన్ ద సెన్స్ బాబా మాస్టర్కి వచ్చి క్లాసికల్లో కొంచెం అటు ఇటు కొంచెం అన్ఈజీగా ఉన్నారు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్లీ ద క్యారెక్టర్ వచ్చి మధు తాగిన తర్వాత కొంచెం అటు ఇటు ఊగుతాడు. ఆ ఊపిరిలో ఏమవుద్ది కొంచెం మూమెంట్స్ అటు ఇటు పోతుంటాయి. బట్ ఒక మనిషి మధు తాగిన తర్వాత ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వచ్చేది ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. ఐబ్రోస్ అది బృందా మేడం చెప్పినట్టు కొంచెం వీక్గా నాకు కూడా అనిపించింది. వెల్ ట్రైడ్ కోరియోగ్రఫీ. అంటే ది సాంగ్ డస్ నాట్ నీడ్ అన్ ఎగ్జాక్ట్ క్లాసికల్ అవసరం లేదు. సో ఆయన క్యారెక్టర్ మనసులో పెట్టుకొని అక్కడ ఊగటం, ఇక్కడ పడిపోవటం, ఇది రావటం, అది పర్ఫెక్ట్గా వచ్చింది. ఓవరాల్ వెల్ అటెంప్టెడ్ భాస్కర్. మాస్టర్ సార్ మీరు ఏం చేసినా బ్రహ్మాండం సార్, అందులో డౌటే లేదు. ఆంధ్ర మొత్తం అదే చెప్తుంది, ఏం చెప్పడం. మన జడ్జెస్ చాయిస్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతోంది మౌనిక, సత్య మాస్టర్స్ కంటెస్టెంట్. పెళ్ళేడుకొచ్చినా ఒంటిగా
మగాడు చెప్తే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు జీన్స్ ప్యాంటు కట్టినా కళ్ళలోకి చుట్టినా నీటుగాడు జానపదుల పాటైనా జాగమీట రూటైనా ఆటగాడు మగవాళ్ళకే మరుడు మదనుడికే గురుడు మాటలు తనడు చేతలకి కధనుడు ముక్కు మీద కోపం వాడు ముక్కు సూటిగా వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేస్తాడు అతల వితల సుతల సత్య భూతల భువనాలన్నీ ప్రణమిల్లు పురుషుడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు మోనికా డెఫినెట్గా ఇంకా మాట్లాడక్కర్లేదు బికాజ్ సత్య మాస్టర్కి చాలా ఇష్టమైన సాంగ్ స్టేజ్లో ఒక 1000 సార్లు ఉతికి ఆరేసిన సాంగ్ అద్రగొట్టిన సాంగ్ ఆయన మళ్ళీ కాంపిటీషన్లో కంపోజిషన్ అంటే డెఫినెట్గా ఆయనకి ఇష్టమైన సాంగ్ ఎలా చేస్తారో అలాగే ఉంటుంది సో మాస్టర్ పర్ఫార్మెన్స్ లెవెల్లో ఐ థింక్ ఐ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మోనికా షీ హ్యాస్ డన్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ సాంగ్లో నాకు ఎక్కడ చాలా ఎక్సైట్మెంట్ అయిందంటే ఫస్ట్ పల్లవి అయిన తర్వాత ఆ చిన్న మ్యూజిక్ వస్తుంది. అందులో ఆయన ఒక 2 డైమెన్షన్ కొరియోగ్రాఫ్ చేశారు. ఒక్క మగాడు దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఎక్స్పెక్టేషన్ ఇంకా కొంచెం ఉండింది. ఇంకా కొంచెం ఆ డైమెన్షనల్ ఆ బీజంలో యూస్ చేశారు కదా, అటువంటిది ఇంకా ఒక 2-3 చోట్ల వేసి ఉంటే ఇంకా బాగా ఉండేది. బట్ ఓవరాల్ బాగుంది. ఓకే థ్యాంక్ యూ సార్. బృందా మ్యామ్ బిగినింగ్ ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో బికాస్ దర్ మచ్. ఇస్ నో బీట్. ఆ ఫస్ట్ ఓన్లీ వర్డ్స్ ఆర్ కమింగ్, ఈవెన్ ఎ గ్యాప్ ఇన్ అవర్ మిస్డ్. ద ఎక్స్ప్రెషన్ Thank you, చాలా sir. బాగుంది. Thank you, sir. స్లోలీ స్టార్ట్ చేసావు, దెన్ ద టేక్ ఆఫ్ ద డాన్స్ స్టార్టెడ్. ఇట్ వాస్ రియలీ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దెన్ ఐ ఫీల్ యూ ఈక్వలీ డాన్స్డ్ లైక్ సిమ్రన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. What Tarmasa thought, it was not fantastic. It's good. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్ మోనికా. బృందా మ్యామ్ సిమ్రన్ చేత సిజ్లింగ్ స్టెప్స్ వేయించినటువంటి సాంగ్ అండి అది. సత్య మాస్టర్కి చాలా ఇష్టమైన సాంగ్, చాలా ఇష్టపడి చేశారు. అప్పటికి మన మాస్టర్స్ మన జడ్జెస్ బాగుంది అంటే నా గుండెలు బ్రేక్ అయిపోతున్నాయండి. ఒక బ్రేక్ తీసుకుందాం. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీలో బ్రేక్. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న తాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే సిలకే మోసిగా తులం పులుకే మోమల్
సఖీపురం సొగసేమో ఈసాపట్నం దిగదమ్మ జంతన్రో అది వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి శ్రీధర్ సర్స్ కంటెస్టెంట్ రాబోతున్నాడు అరుణ్. తిల్లన్న నా కసి కళ్ళకున తిల్లన్న నా కసి కళ్ళకున ముద్దు సాలకిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న తిల్లన్న నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చింది అన్నన్న ముద్దు సాలకిన అది ఎంత చిన్నదైనా చిక్కు చిక్కు చింది చిక్కు చిక్కు చింది. పిల్లగాళ్ళే కోరి మనసు నల్లవాడి గుండెల్లోని తలదాచుకుంటా మారాల క్షేమంతి నీ ఒళ్ళె ఉయ్యాల మందార పువ్వల్లే ఎర్రబారి సందేలా కట్టు దాటి కోదాడల్లి నిన్ను ముంచి వెయ్యాల పిల్లన్న అరుణ్ అద్భుతం. ఆల్ ది మూమెంట్స్ వాట్ హీ హెస్ కంపోజ్డ్ ఈస్ మ్యాచింగ్, అంటే ఆ సాంగ్కి తగ్గనట్టుగా మ్యాచ్ అవుతుంది, ఆ రిథమ్కి, ఆ మూడ్కి ఆ మ్యాచ్. ఈ మేడ్ వెరీ గుడ్ యూస్ ఆఫ్ ద స్టేజ్. దాని తర్వాత ఇట్ ఇస్ నైస్ టు సీ ఆ పల్లవి మూమెంట్స్ అంతా బాగుంది. నేను ఈ సాంగ్ చేసేటప్పటికి కంపోజ్ చేసి సెట్లో పోయి ఒక గంట చేపు తీసుకొని మళ్ళీ మూమెంట్స్ అన్ని చేంజ్ చేసి రెడ్యూస్ చేశాను మూమెంట్స్ అంతా. నౌ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. చాలా బాగుంది. వెరీ గుడ్ శ్రీధర్. బృందా మ్యామ్. The choreography is very nice. Never did the same one what Tarun Master did in the movie. It changed contrastly, like immediately, fully changed. That was nice. And all the choreographers need that. No need to copy the same thing. Need to change something. That's why we are giving the song, no? It's nice. On the whole, it's fantastic. Very nice. The reason master is watching. So, Sridhar sir. యాక్చువల్లీ దిస్ ఇస్ జడ్జెస్ చాయిస్ కదా, అందుకు నేను జడ్జెస్ చాయిస్ సాంగ్ ఎందుకు తిల్లానా తిల్లానా ఇచ్చారు. నేను విజువల్ అడిగి విజువల్ చూస్తున్నాను, ఆల్రెడీ 100 times చూస్తున్నారు టీవీలో. బట్ పర్టికులర్లీ ఎందుకు ఈ సాంగ్ ఇచ్చారు మెయిన్ నేను చూస్తే ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంది దాంట్లో, ఇలాగా సేమ్ సిగ్నేచర్ మూమెంట్ కావాలి. తర్వాత
కొంచెం డిఫరెంట్గా చేయాలంటే చేస్తున్నారు. ఫస్ట్ జడ్జెస్కి ఇంప్రెస్ చేయాలి అంతే థింక్ చేసి ఈ సాంగ్ అలాగా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. కాదు, చాలా బాగుంది. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మన జడ్జెస్ చాయిస్ రౌండ్లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ రెమో. ఎవరండి ఆ మాస్టర్? రెమోని ట్రైన్ చేసిన మాస్టర్, పంబరేపే పవరున్న పోరుడు కృష్ణారెడ్డి సార్. ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈలు కాదు ఒడ్డివయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు సిన్నకోక నాగకయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది. పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను అని కాదు అని అంతలేసి మాటలని సంతకొచ్చే చూడవయ్యో సిన్నది. కాదనంటే అవునని లేదనంటే ఉందనిలే, ఆడవారి మాట తీరు వేరులే. అవునా మైనా మాతో చిందే చిందే, సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో, సీరంత జార్చిందా సిన్నదో సిన్నదే. కసుబుస్సంటూనే కుర్రదో కుర్రదో, కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రదే. బుర్రమూసాల బాబు బ్రహ్మాండం సార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మోర్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ కృష్ణారెడ్డి మాస్టర్. ఆ గ్రేస్ వచ్చి తగ్గింది. లాస్ట్ ఎపిసోడ్లో ఒక ఎల్లో డ్రెస్ వేసుకొని ఎంత గ్రేస్గా చేశారు మాస్టర్తో కలిసి. ఆ పంచెస్ అంతా వేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ అంటే ఇట్స్ గుడ్, నాట్ గుడ్ అంటే అలా ఇట్స్ గుడ్. బట్ ఏమైంది రేమో, లాస్ట్లో కొంచెం డ్రాప్ అయ్యావు. వెల్ ట్రైడ్, బట్ ఇంకా కొంచెం అది గ్రేస్లో పోయి ఉంటే అది బికాస్ కాంట్రాస్ట్గా అది. వెల్ ట్రైడ్, ఆల్ ది బెస్ట్. Beginning, I loved it. That lot of hair is there, no, for one person. He entered, no, that was very nice. Two places, Miss Chesi moment తీసావు.
again the same thing it happened the second time also. Correct, Rimu? Huh? Correct, no? Because it's a competition, no? Not even one place you should not miss. That is the main thing. Then expression chala baagundi. The energy, expression, everything. The two places was just had a doubt. Think chesi, moment isav. On the whole, it's nice. Not that great. ఆల్ లక్. బాబోయ్, జడ్జెస్ చాయిస్ రౌండ్లో చెమటలు పడుతున్నాయండి, టెన్షన్ అవుతోంది. ఒక చిన్న విరామం తీసుకునేద్దామా? కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీలో బ్రేక్ టైం. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. హై సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, దిగడమ జంతన్రో. హరినాథ్, థ్యాంక్ యూ ఫర్ నాకు హ్యాపీ ఇచ్చింది. నేను ఏమి అనుభవిస్తున్నానో ఆ అబ్బాయిలో చూశానండి. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. మొన్న హరినాథ్ రెడ్డి రిక్షా తొక్కి మాస్ మసాలా కొట్టి కొంచెం మురిపించాడండి. ఎక్స్ప్రెషన్స్తో కొట్టేస్తాడు మార్కులు. మరి ఈరోజు ఎలా చేస్తాడు? జడ్జెస్ని మెప్పిస్తాడా లేదా చూద్దామా? నోబుల్ మాస్టర్ కంటెస్టెంట్కి ఒకసారి ఆల్ ది బెస్ట్. సిలకేమో శ్రీకాకుళం, అరే కుడుకేమో మల్కీపురం. హై సిలకేమో శ్రీకాకుళం, కుడుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, దిగడమ జంతన్రో. ఇది టెక్కలిట కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సరని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరికేరో. అది సిలకేమో శ్రీకాకుళం, అరే వన్న చూస్తే పాలంగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, బుగ్గ చూస్తే భోగాపురం బుర్రల కావడి, దెబ్బ చూస్తే పలాకి మిటి కొబ్బరి చల్లిమిటి. ముందు వెనక నోట్లో ఉన్న 30 పళ్ళోడి రాజమండ్రి పలక దూర జాంపళ్ళ బండి, పూల బంటకి వచ్చి పాల వెండి చుక్కల్లో పక్కేసి లాగిస్తానా బండి. అది సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, దిగడమ జంతన్రో. అరె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భిమిలి బిచ్చేరో. ఇది టెక్కలిట కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సరని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరికేరో. అది
కానీ ఎంత కోపం వస్తుందంటే కుళ్ళు వస్తుందంటే రక్కాలనిపిస్తుంది. రాక్షసి దొంగ మొహం దాన్న, ఇంత అందంగా ఉన్నావేంటే? నీతో మాట్లాడుతాను అసలు. ఏమున్నారా నాయనా. సార్ నోబుల్ సార్ ఎక్కడ? సార్ నోబుల్ మాస్టర్, this is your master. Noble master, you're this. Sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోబెల్ మాస్టర్కి అర్ధనారీశ్వరి కోరియోగ్రఫీ మైండ్ బ్లోయింగ్గా కంపోజ్ చేశారు. కాస్ట్యూమ్ని ఎక్కడ ఏ టైమింగ్లో అమ్మాయి, ఎక్కడ ఏ టైమింగ్లో అబ్బాయి, ఆ మూమెంట్స్ అయినా సరే, ఆ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే, ఆ హ్యాండ్ యాక్షన్స్ అయినా సరే, ఆ లెగ్ యాక్షన్ అయినా సరే, చాలా 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 బాగా చేశాడు హరినాథ్ రెడ్డి. డైరెక్ట్గా నేను చెప్తున్నాను ఏంటంటే, ఇలాంటిదే వేషం అమీర్ ఖాన్ వేశాడు టాటా స్కైలో యాడ్లో. సో బోత్ నోబెల్ అండ్ హరినాథ్ హ్యావ్ డామినేటెడ్ అమీర్ ఖాన్. ఒక పాయింట్లో నేను అనుకుంటూనే ఉంటున్నాను, కరెక్ట్గా అది ఇచ్చారు. ఒక హరినాథ్ రెడ్డి స్ట్రైట్గా ఉండి ఒక సైడ్లో క్లాసిక్ అమ్మాయిలాగా చేశాడు, అప్పుడు కరెక్ట్గా బాయ్స్ కూడా అదే అమ్మాయి ఫీలింగ్. The two-dimension even was well choreographed. Even boys also performed very well. మేకప్, ఆ విగ్ అంతా కరెక్ట్గా మ్యాచ్ చేసి అమ్మాయిల ఎక్స్ప్రెషన్ లాగా, అంటే హిందీలో అంటారు చమ్మక్ చల్లు అంటారు. హరినాథ్ అండ్ నోబెల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. బృందా మ్యామ్, మీరు అసలే ఈయనకి ఫ్యాన్, ఇప్పుడు ఏసీ అయిపోయి ఉంటారు మ్యామ్. Fantastic, mind-blowing, terrific, fantastic choreography, fabulous choreography. Thank you sir. Choreography lo one side girl, see in classical they'll tell dola. Ee hand ala undi, ee hand e rough ga undi. That was very nice. I don't know Banu whether we can do that kind of expression. అంటే బృందా మాస్టర్ గారు, మీరు ఒకటి నోట్ చేశారా? శివశంకర్ మాస్టర్ పక్కన ఎప్పుడు ఎవరు కూర్చుంటారు? నోబెల్ వచ్చి అదంతా చేసి ఈ ఐటమే ఎంతో నోబెల్ చేయకూడదు అని అనుకున్నాను. నేను చేసే ఎక్స్ప్రెషన్ నాకు తెలిసి 50% సార్, కానీ నోబెల్ సార్ నాకన్నా 100% బాగా చేస్తున్నారు. Nobel, come down. No matter, you just did it. It's fabulous performance. Arinath, big hand to Arinath. Thank you ma'am. Noble master. ఇన్స్పిరేషన్ వచ్చి అమీర్ ఖానే. యాక్చువల్లీ ఇది ట్రై చేసినప్పుడు ఈ నాకు కొంచెం భయం వచ్చింది. అంటే స్ట్రైట్గా వచ్చి సైడ్ ఎనీహౌ బ్యూటిఫుల్గా ఉండవచ్చు, స్ట్రైట్ వచ్చినప్పుడు ఎలాగ అందరూ తీసుకుంటారో ఏమో అని కొంచెం భయం ఉంది. ఎందుకంటే స్ట్రైట్ వచ్చినప్పుడు ఇటు సెపరేట్ చేశాను. తర్వాత ఇక్కడ మూమెంట్ కూడా బాయ్స్ కూడా అలాగే చేయబెట్టాను, కానీ అది అంత రెస్పాన్స్ రావడం నేను కొంచెం భయం ఉంది. కానీ ఇప్పుడు చూసినప్పుడు అందరికీ జడ్జెస్కు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ హరినాథ్ సూపర్గా చేశారు, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. రిహార్సల్ అప్పుడు అమ్మాయిది కూడా కొంచెం హెవీగా అలాగా హిప్ మూన్ కూడా సాఫ్ట్గా ఉండవద్దు, హెవీగా అలాగా చేశారు. ర్యాష్ లాగా అలా ఇక్కడ వచ్చి సరే వద్దు అని చెప్పి ఇక్కడ లాస్ట్ మినిట్లో టోటల్ అమ్మాయి మ్యాటర్ అన్ని సాఫ్ట్ చేసి అబ్బాయిని పెంచుతాము. సో అది గాడ్స్ గ్రేట్ వర్కౌట్. పప్పి అమ్మాయి చెప్తారంట. ఇలాగా పర్ఫార్మెన్స్ చేయడం అంటే చాలా చాలా కష్టం మేడం. రెండోది సత్తా ఉంటేనే ఇది అవుతుంది, అందరి వల్ల కుదరదు. డాన్స్లో తాండవం లాస్యం బిలాంగ్స్ టు పార్వతి, తాండవం బిలాంగ్స్ టు శివ రౌద్రం అండ్ లాస్యం ఈస్ వెరీ గ్రేస్ఫుల్. మనలో ఆడ మొగ రెండు ఉంది. డాన్స్ కోరియోగ్రాఫర్స్, ఎవరి డాన్స్ కోరియోగ్రాఫర్స్ ఆడ మొగ చేసి చూపించే సత్తా అందరికీ ఉంది, కానీ ఆడతనం కొంచెం తక్కువగా. ఏమీ ఫీల్ అవుతున్నారంటే మనం చేస్తే ఏమనుకుంటారో అందరూ ఫీల్ అవుతున్నారు. లేదు,
ఒక కోరియోగ్రాఫర్ ఒక కళాకారుడికి ఖచ్చితంగా ఆడ మగ తేడా లేకుండా ఈ కళని ఎగ్జిబిట్ చేయడమే ద గ్రేట్. నేను అలాగనే చేస్తాను. నేను ఎక్కువ హీరోస్ కన్నా హీరోయిన్లకు ఎక్కువ ఆడతాను. నాలో గ్రేస్ ఉండొచ్చును, నాలో కొన్ని సున్నితం ఉండొచ్చు, ఎక్కువ ఉంటుంది, నేను లేదని చెప్పలేదు. ఐ క్యాన్ డూ ఫెరోషియస్ ఆల్సో. ఎటువైపు నేను అట్లా చేస్తానో అటువైపు కూడా అలా చేస్తాను. సో ఆ సత్తా నేను ఏమి అనుభవిస్తున్నానో ఆ అబ్బాయిలో చూశానండి. ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. గాడ్ బ్లెస్ హిమ్. హ్యాట్స్ ఆఫ్ టు నోబుల్ మాస్టర్. హ్యాట్స్ ఆఫ్ టు నోబుల్ మాస్టర్. వెరీ గుడ్. మాస్టర్ సార్ ఏదో చెప్పాలనుకుంటున్నా. సార్ గట్టి చెప్పండి సార్. ఒక ఫీలింగ్గా ఉంది. ఆల్రెడీ నా పక్కన ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఏదో వచ్చింది, అది చూస్తూనే ఉన్నాను. తర్వాత ఏంట్రా ఇది పక్కనే ఉందే, ఎక్కుదామా వద్దా అలా చూస్తున్నప్పుడు ఆ క్లైమాక్స్లో ఒక ఎంటర్టైన్మెంట్ చూశాను. ఇది ఎక్స్ప్రెస్ కూడా నేను మర్చిపోయాను. ఐ విల్ ఎంజాయ్ వెరీ మచ్. నేను బాగా నవ్వాను, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. హరినాథ్, థ్యాంక్ యూ ఫర్ నాకు హ్యాపీ ఇచ్చింది. ఇంత బాగా అందరికి నచ్చేసావు కాబట్టి నీ స్టైల్లోనే బ్రేక్ తీసుకుందాం. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దొమ్ము దులిపేందుకు రెడీ లో విరామం టైం. టేక్ ఎ బ్రేక్. बाबूजी जरा धीरे चलो, बिजली खड़ी है बिजली खड़ी, नैनों में चिंगारियां, गोरा बदन शोलों की लड़ी, उस पे गिरी लो गिर पड़ी. దేవుడా, ఈ క్యాసెట్ తీసి మనం చెన్నైకి పంపించాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. ఇప్పుడు రాబోతున్నారు శివశంకర్ మాస్టర్స్ కంటెస్టెంట్ రాజేశ్వరి. बाबूजी जरा धीरे चलो, बिजली खड़ी है बिजली खड़ी, नैनों में चिंगारियां, गोरा बदन शोलों की लड़ी. बाबूजी जरा धीरे चलो, बिजली खड़ी है बिजली खड़ी, नैनों में चिंगारियां, गोरा बदन शोलों की लड़ी, उस पे गिरी लो गिर पड़ी. बाबूजी जरा धीरे चलो, बिजली खड़ी है बिजली खड़ी, नैनों में चिंगारियां, गोरा बदन शोलों की लड़ी. नजरों में प्यास दिल में तलाश होठों में भंगुर में, चुन्नी में दाग सीने में आग सांसों में कहा दो में. छूने से जल जाओगे, समझो ना फुलवा फुलझड़ी. छूने से जल जाओगे, समझो ना फुलवा फुलझड़ी. गिरी 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 बिजली
ఎవరి రౌడీ ఎక్కడి నుంచి వచ్చింది రాజేశ్వరి నువ్వేమో ఎలక పిల్లలాగుంటే ఆ ఏనుగు ఎవరు ఆ మహాపర్వతం ఎవరు ఎవరు మై గర్ల్ ఫ్రెండ్. మీ గర్ల్ ఫ్రెండా ఒకసారి పిలుద్దాం గర్ల్ ఫ్రెండ్ ఒక్కసారి ఇలా టర్రని వచ్చి అలా టర్రని పో నీకెన్ని గుండెలు పోయి పోయి మా బాబా భాస్కర్ మీద నీ పడిందా నీ కన్ను దొంగ సచ్చిందానా నీ జిమ్మడిపోను నీకు ఇంకెవరు దొరకలేదా భాస్కర్ సార్ ఏంటి సార్ ఎక్కడున్న అట్రాక్షన్స్ అన్ని మీకే పడుతున్నాయి అందంగా ఉన్నారు అబ్బాయి అమ్మాయి వెరీ కంఫర్ట్. లేదు బాను, హ్యాడ్ టచ్ చేసిన దానికే ఇంత కోపం పడుతున్నావు. ఇంకా ఏదైనా చేస్తుంటే ఏం చేసేవాళ్ళు? నేను చంపేసేదాన్ని సార్ ఈ కత్తిలో పెద్ద గడ్డ కూడా కూర్చోదండి. ఏం పేరు? భూపతి. భూపతి సూట్ అవ్వలేదు కదా, నేను నిన్ను ముద్దుగా భూ అని పిలుస్తాను. భూ గో. ఏ బాబా భాస్కర్ దగ్గరికి వెళ్ళావో దేవుడా ఈ క్యాసెట్ తీసి మనం చెన్నైకి పంపించాల్సిందే. మాస్టర్ వాట్ ఎ స్వీట్ కిస్ యు నో. వాట్ ఏ బ్యాడ్ టేస్ట్ యు నో. మీకు ఫస్ట్ థింగ్ ఐ షుడ్ అప్రిషియేట్ శివశంకర్ మాస్టర్. ఇంత చక్కగా కామెడీ సాంగ్ బాగా నీట్ అండ్ క్లీన్గా చేశారు. అంటే మిస్సింగ్ ఏంటంటే అక్కడ ఒక సిగ్నేచర్ మూమెంట్, ఆ పల్లవిలో అంతా సిగ్నేచర్ బాబూజీ జరా ధీరే, ఆ సిగ్నేచర్ మూమెంట్ పెట్టుంటే ఇంకా బాగుండేది. భూపతి వాస్ వెరీ ఎంటర్టైనింగ్, టోటలీ ఓవరాల్ ఎంటర్టైనింగ్ ఉంది. Very good choreography. Very nicely choreographed. I like 2-3 poses. It's very nice, very different. Then dancing baga chesavu. One place oka miss chesi moment tesavu. Then Bhupati was really good. Then I like the ending. Bhupati paina the finishing was very sweet. On the whole, choreography helped more than a dance. Very nice, very nice master. It's very nice. Rajeshwari, very nice. Keep it up. Go up. బ్రహ్మాండం బద్దలైంది. నేను ఇంకా చాలా మాట్లాడాలి మా వాళ్ళతో. ఇంకెళ్ళు పిల్ల వెళ్ళు. భూ సంగతి చూడు. ఈ సెమీస్ క్లైమాక్స్కి వచ్చేసిందండి. ఎంత వద్దనుకున్నా తప్పదండి. ఎలిమినేషన్ ఉంటుంది. ముందుగా కంటెస్టెంట్ని స్టేజ్ పైకి పిలుద్దాం. శివశంకర్ మాస్టర్స్ కంటెస్టెంట్ రాజేశ్వరి. నోబుల్ మాస్టర్స్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి. సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, దిగదమ్మ జంతన్రో, ఇది టెక్కలు తిరో, మహాబాబిలిని కుల్తిరో, కుర్రకారుకి సర్రని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరికేరో. కృష్ణారెడ్డి సార్స్ రాక్ స్టార్ రెమో. రాను రానంటూనే చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదే, కాదంటూనే కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదే. బాబా భాస్కర్స్ కంటెస్టెంట్ వినోద్. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తెల్లాన, తడబడు అడుగుల తప్పని తాళాన, తడిసిన పెదవుల రేగిన రాగాన. శ్రీధర్ సార్స్ కంటెస్టెంట్ అరుణ్. సత్య మాస్టర్ సిజ్లింగ్ బ్యూటీ మోనికా. సమరానా వేముడు ఎవరి
ఎవరు టాప్ స్కోరర్ ఎవరు లీడ్ స్కోరర్ చూద్దామండి. సో మా లైట్స్కి పని పెడదాం. ఎవరిపైన అయితే లైట్ స్టే అవుతుందో వారు లైమ్ లైట్లోకి వెళ్తారు. ఎవరిపైన అయితే లైట్ పడదో వారు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో. ఎవరో చూద్దాం. లైట్స్కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. Harinath Reddy, Noble Masters contestant. Please come, Hari. Congratulations. Noble Master, please come. ఎలా ఉంది మాస్టర్ ఈ సెమీస్లో టెన్షన్ మేమే తట్టుకోలేకపోతున్నాం. Yeah, I enjoyed a lot. I was expected this much. It came. మార్క్స్ చూద్దాం మాస్టర్. ఇంతకు ముందు ఎపిసోడ్లో 20 మాస్టర్, దీనికి ముందు ఎపిసోడ్. Thank you so much. ఇవాళ ఎపిసోడ్లో తరుణ్ మాస్టర్ 10 ఇచ్చారు, బృందా మ్యామ్ 10 ఇచ్చారు. సో టోటల్ 14. 20 plus 20 40. So we expect more from you, master. Sure. Thank you so much. Thank you, Hari. Congratulations. Second best ఎవరో తెలుసుకుందాం. Lights please. Contestant Arun, congratulations Arun. So Sridhar sir, ఒక్కసారి గర్వంగా మిమ్మల్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. మాస్టర్ లాస్ట్ ఎపిసోడ్లో 18 వచ్చాయి, ఇవాళ ఎపిసోడ్లో తరుణ్ మాస్టర్ 9 ఇచ్చారు, బృందా మ్యామ్ 9 ఇచ్చారు, టోటల్ 36. ఇంకొంచెం శ్రీధర్ సార్ కనిపించాలి మాస్టర్. డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేస్తున్నారు నేను సరే నా కంటెస్టెంట్స్. అరుణ్, ఆల్ లాక్ అరుణ్, యువర్ సేఫ్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ నలుగురే మిగిలారు. ఈ నలుగురు కంటెస్టెంట్లో నెక్స్ట్ పొజిషన్ ఎవరు ఆక్యుపై చేశారో చూద్దాం. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సేఫ్ జోన్లో ఎవరున్నారో చూద్దాం. లైట్స్ ప్లీజ్. మోనికా అండ్ రాజేశ్వరి, సత్య మాస్టర్ అండ్ శివశంకర్ సార్ ఇద్దరు స్టేజ్ పైకి రావాలి. కంగ్రాచులేషన్స్. కోల్గేట్ మ్యాక్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మార్క్స్ చూద్దాం. మోనికాకి రాజేశ్వరికి ప్రీవియస్ ఎపిసోడ్లో 18 వచ్చాయి సార్. అండ్ ఈ ఎపిసోడ్లో ఇద్దరికి తరుణ్ మాస్టర్ 8 ఇచ్చారు, బృందా మ్యామ్ 8 ఇచ్చారు, 34. ఓకే, ఆల్ లక్. ఇవాల్టి మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి నుంచి ఎవరు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు? ఇక్కడ మిగిలినటువంటి కంటెస్టెంట్స్ ఇద్దరే, మాస్టర్స్ ఇద్దరే. వీరిలో ఒకరికి వీ హ్యావ్ టు బిడ్ ఫేర్వెల్ అంటే చాలా కష్టంగా ఉంది, బట్ తప్పదు, వన్ హ్యాస్ టు లీవ్. అప్పుడు కానీ పోటీ అసలు మజా రాదు. సో వారెవరో మా లైట్స్ తేల్చేస్తాయి. ఒక్కసారి లైట్స్కి పని పెడదాం. రెమో ఆర్ వినోద్, వినోద్ ఆర్ రెమో, లెట్స్ సీ. లైట్స్ ప్లీజ్.
బాబా భాస్కర్ సార్స్ కంటెస్టెంట్ వినోద్. బాబా భాస్కర్ సార్ ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి, గట్టిగా చప్పట్ల మధ్య. మాస్టర్, మీరు మా ఢీ షోని ఎక్కడికో తీసుకువెళ్ళారు, అంత కెపాసిటీ మీకు ఉంది. బట్ ఈరోజు 100% ఇవ్వలేదు మాస్టర్. మీకు ఇచ్చిన సాంగ్ మీకు తృప్తినివ్వలేదు. బట్ లేదు లేదు, నేనేం చెప్తానంటే సాంగ్స్లా కరెక్ట్గా ఇచ్చారు, అది నేను వచ్చి కరెక్ట్గా థింక్ చేయలేదు, అది చాలా రాంగ్, అది నీ మీద చాలా ఫాల్ట్ ఉంది. నేనేం చెప్తానంటే కృష్ణారెడ్డి మాస్టర్ బాగా చేశారు, కృష్ణారెడ్డి మాస్టర్కి ఇస్తే బెస్ట్. నేను ఇది నా అంబల్ రిక్వెస్ట్ తీసుకున్నాను, చెప్తాను. నాకు ఇది ఎలిమినేషన్ కంపల్సరీ ఇస్తే బెస్ట్ అనుకుంటాను. నాకు ఒక కృష్ణారెడ్డి సార్ మీ స్టేజ్ పైకి రావాలి సార్. తను అడుగుతున్న రిక్వెస్టేషన్ నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకంటే తనే బెటర్గా చేస్తున్నాడు, నాకు తెలుసు అది. ఎందుకంటే నాకంటే తను హ్యూమరస్గా చేయగలడు, బెస్ట్ కాన్సెప్ట్స్ని క్రియేట్ చేస్తున్నాడు. తనకు ఉన్న టైంలోనే 2 అవర్స్లో మిరాకిల్స్ చేశాడు. టు బీ ఫ్రాంక్, నేనైతే అంత తొందరగా చేసి ఉండలేనేమో. సో నువ్వు ఉండడమే మంచిది, డెఫినెట్గా నువ్వు ఉంటావు, నువ్వు ఫైనల్ దాకా వస్తావని నాకు నమ్మకం ఉంది. నేనే ఎలిమినేషన్ అయితే బెటర్ అని నాకే ఒకలాగా ఉంది. మన అబ్బాయి ఏదో చాలా వీక్గా చేశారు, నాకే తెలిసింది. అది మాస్టర్కి ఇవ్వండి, నాకు వద్దు, నేను ఎలిమినేషన్ అవుతాను ప్లీజ్. అలా జరగదు. నేను ఫస్ట్ టైం బాబా భాస్కర్ సార్ కళ్ళలో నీళ్లు చూస్తున్నానండి. ఒక మాస్టర్ని ఎలిమినేట్ చేస్తున్నానంటే సంతోషపడతారు మిగతా కాంపిటీటర్స్. బట్ ఎందుకు చేస్తున్నారు? నో, నేను మిస్టేక్ ఎక్కువ చేశాను, నేను వెళ్ళిపోతే బెటర్ అని వీళ్ళకు ఉన్నటువంటి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి గౌరవం, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి రెస్పెక్ట్ నేను ఇప్పటి వరకు కని విని ఎరగలేదండి, చూడలేదు, ఏ షోలోనూ చూడలేదు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది మాస్టర్స్, హ్యాట్స్ ఆఫ్. మీరు ఆ బాధ్యత కూడా వేసుకోండి సార్. లేదు, నేను ఏం చెప్తానంటే ఇది ముందు సాంగ్ నేను బిజీ మాస్టర్ అలాగా చెప్పలేదు, నేను రొంబ సుమారాన మాస్టర్. ఇది ఏంటంటే నాకు టైం లేదు, నేను కంపోజ్ చేయలేదు. ఇలా చేయాలని చేస్తే కూడా చిల సమయం రాంగ్ అవుతుంది. వీడికి ఇస్తే కూడా కరెక్ట్గా ఐడియా ఇస్తే కూడా చేయలేదు. అందుకోసం ఇది నాకు ఏంటంటే కృష్ణారెడ్డి మాస్టర్ ఉంటే బాగా చేస్తారు, దానికోసం అడుగుతాను, నేను ఎలిమినేషన్ అవుతాను ప్లీజ్. బట్ యాక్చువల్లీ సార్ భాస్కర్ మాస్టర్ వచ్చి క్లాసికల్లో వీక్, బట్ అటెంప్ట్ ఉంది కదా, ఫర్ దట్ ఈ డిజర్వ్స్ ప్లేస్ టు బీ స్టిల్ ఇన్ ది కాంపిటీషన్. అండ్ we should not forget about Krishna Reddy's master, the attitude. No way sir, no way, nobody is going to forget. ఎంత క్యాజువల్గా అతనికి డిఫీట్ ఎలిమినేషన్ అంత తీసుకుంటున్నాడో అంత పెద్ద మాస్టర్ అవుతాడు. అది సచ్ అ కూల్గా ఆయన తీసుకున్నాడు చూడండి. సో దట్ ఈస్ గ్రేట్నెస్ ఇన్ హిమ్. హ్యాట్స్ ఆఫ్ టు. ఇలాంటి మాస్టర్స్ మా షోకి రావడం, మా షోలో పార్టిసిపేట్ చేయడమే మాకు చాలా గర్వంగా ఉంది. సో మాస్టర్, మీ మనసుకి, మీ హార్ట్కి, మీ ఎఫర్ట్స్కి, మీ స్వెట్కి డెఫినెట్గా ఈ షోలో ది బెస్ట్ ఎంటర్టైనర్ అయినా, అంటే ప్రతి వాళ్ళని మన టెక్నీషియన్స్ని కాకుండా చూస్తున్న ఆడియన్స్ని కూడా చాలా హ్యాపీ చేస్తున్నాడు, నవ్విస్తున్నాడు, మీ మీద సెటర్లు వేస్తాడు, మీరు వేసిన దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. సో చాలా జోవియల్గా ఉంది. ఈ ప్రోగ్రామ్ కొంచెం ఆ హ్యాపీనెస్ కంటిన్యూ అవ్వాలి అంటే తను ఉండడం కరెక్ట్. నాకు బాగా నచ్చాడు వీడు. థ్యాంక్ యూ సో మచ్. రెమో ప్లీజ్ కమ్ హియర్. ఉన్నంతసేపు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ స్మైల్ ఎవరికైనా కంటిన్యూగా ఉందంటే, కంటిన్యూస్గా అది రెమో దగ్గరే ఉంది సార్. సో ఇక్కడ డాన్స్ మాస్టర్లే కాదు, కంటెస్టెంట్లు కూడా డాన్స్ కోసం ప్రాణం వదిలేస్తారు. సో మా మాస్టర్ చెప్పినట్టు ఈ షో ద్వారా ఒక 50 మంది కొరియోగ్రాఫర్స్ పుడతారేమో అన్నారు, అది అక్షర సత్యమవుతుంది. బాగున్నా మేడం. అందులో నిన్న కృష్ణారెడ్డి మాస్టర్ ఆయన కంటెస్టెంట్ రేపు సూపర్గా ఆడారు. ఇట్లా
ఫెంటాస్టిక్ ఆడారు. వెరీ సారీ. ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన సాంగ్ చేశారు నిజంగా. అది మాస్టర్ గారు, శివశంకర్ గారు, మీరు అలా బాధపడకూడదు, ఏడకూడదు. మనం బాధపడితే మనం నాకు తెలిసిన మ్యాటర్ చెప్పచ్చు. తప్పకుండా సార్, ఇక్కడ నిల్చొని చెప్పండి సార్, విత్ ఇన్ లైట్. టెంపుల్లో ఉండేది కూడా రాతి విగ్రహమే. బయట ఎంట్రీలో ఉండే స్టెప్ వేస్తాం కదా, అది కూడా ఒక స్టోనే. ఆ స్టోన్ అడిగిందంట, నువ్వు రాయివే నేను రాయినే కదా, నిన్ను మాత్రం పూజిస్తున్నారు, నన్ను మాత్రం బయట పెట్టారు ఎందుకు అనేసి. అప్పుడు ఆ ప్రతిమ చెప్పిందంట, భగవంతుడు మనల్ని చెక్కేటప్పుడు క్రాక్ అవ్వకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదొడుకులు వచ్చినా నిలబడితే నువ్వు నాలాగా దేవుడి ప్రతిమగా ఉండగలుగుతావు. ఎప్పుడైతే ఆ ఉలికి తట్టుకోలేక నువ్వు ఇరిగిపోయావో, సో నిన్ను బయట పెట్టారు, దానివల్ల నువ్వు బయట ఉన్నావు, నేను లోపల దేవుడి ప్రతిమగా నేను ఉంటున్నాను అని చెప్పిందంట. సో దీనివల్ల మాస్టర్ గారు మీరు బాధపడకండి, ఈ ఎలిమినేషన్ అనేది తప్పకుండా ఉండాలి. ఇప్పుడు ఖచ్చితంగా మా మనిషిని పుట్టాక పక్కడు పోయాడంట కదా అని అనుకుంటాం, కానీ ఒకరోజు మనం పోతాం అన్న విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోం. మన ప్రయత్నం చేసాం, మనం ఎంటర్టైన్ చేసాం, మనం పార్టిసిపేట్ చేసాం, మనం ఇంతమందిని కలిసాం, ఇంతమందితో మాట్లాడాం, ఉదయభాను గారి పక్కన నిలబడ్డాం, ఇంత బాగుంది. సో ఉంటాయి అవన్నీ, దాని గురించి మీరు ఫీల్ అవ్వకండి దయచేసి. మా బాబా భాస్కర్ డెఫినెట్గా తను కీపప్ చేస్తాడు అని నాకు నమ్మకం ఉంది. సో బాబా, ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. లాస్ట్ టైం కూడా కృష్ణారెడ్డి గారు ఎలిమినేషన్ అప్పుడు నేను ఒక మాట చెప్పా, అతను నాకు కొంచెం సీనియర్ మన కాంపౌండ్లో, అప్పుడు కూడా నేను సేమ్ వర్డ్స్ చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నాను. రేపు గురించి అతనికి ఏమీ బాధ లేదండి, ఎప్పుడు నిజంగా చెప్తాను. ఏదో డ్రామా కోసమో వేరే ఏదో కోసం లేదు, నిజంగా అది హార్ట్ పెనిట్రేట్ பண்ணி చూస్తే అక్కడ నిజంగా బాధ, కవల, కష్టం, అది కన్నీరు, అది ఏమీ లేదండి. చాలా చాలా కూల్ అతను, చెప్పాలని చెప్తాను. మ్యామ్, రెమోని నేనేం అడగలేను, ఎప్పుడు నవ్వే రెమో కంటితడి పెట్టుకుంటున్నాడు మ్యామ్, ఎప్పుడు నవ్వుతాడు. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ స్మైల్. రెమో, ఐఎమ్ వెరీ సారీ బికాస్ ఐ కాంట్ సీ యూ క్రైయింగ్. ఇట్స్ ఓకే. That's better. That's better. That's it, Remo. Thank you very much, Remo. I never seen any choreographer like Krishna Reddy sir. He's a fabulous choreographer. Pudinchi, I learned lot from Krishna Reddy sir, how to take life so cool. Thank you for teaching me. Really, no. I never seen a person like this in my life. இங்கிருந்து சொல்கிறேன், உங்களை மாதிரி கூலாக இருப்பேன், டெஃபினட்டாக டென்ஷன் ஆக மாட்டேன். தேங்க்ஸ் ஃபார் டீச்சிங் மீ. తరుణ్ సార్. రెమో, డోంట్ వరీ, బీ బ్రేవ్, బాగా. అండ్ కృష్ణారెడ్డి, హ్యాట్స్ ఆఫ్ టు యూ, మీ యాటిట్యూడ్కి హ్యాట్స్ ఆఫ్. అయ్యో థ్యాంక్ యూ సార్. రెమో, కృష్ణారెడ్డి సార్తో అంటే కాసేపు ఉంటేనే మాకు ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బృందా మ్యామ్ కూడా ఎంత పాజిటివ్ ఎనర్జీని తీసుకున్నారు. సో నీ ఫీల్ ఏంటి? మాస్టర్ ఏది చెప్పినా నా మంచి గురించి చెప్పేది. యాక్చువల్లీ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాం. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా చాలా బాగా చేద్దాం అనుకున్నాము, కానీ నా వల్ల అది చాలా మిస్ అయిపోయింది. సారీ. జరిగేది జరుగుద్ది, కానీ నా వల్ల నీ వల్లే నేం పోదు ఇప్పుడు, అర్థమైందా? అలా అంతా ఫీల్ అవ్వకూడదు, నీ వల్లే పోయింది నా వల్ల పోయింది అని కాదు. మనకంటే వాళ్ళు బాగా చేశారు అంతే. మరి ఇది కాకపోతే ఇంకోసారి అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళకంటే బాగా చేయడానికి మనం ప్రయత్నిద్దాం అంతే. ఈసారి 2-3 మూమెంట్లు మర్చిపోయి ఉండొచ్చు, బృందా గారు చెప్పినట్టు 2 times మీరు మర్చిపోయి మళ్ళీ మూమెంట్ తీశారని. ఓకే, అయ్యి ఉండొచ్చు, మనకు ఎన్నో ఉంటాయి. బట్ ఆన్ స్పాట్కి వచ్చాక వాళ్ళు చూసేది పర్ఫెక్షన్, కాన్సెప్ట్ బాగుందా, డ్రెస్ బాగుందా, ఇవి చూస్తారు. మనం అది కరెక్ట్, సో అది డజంట్ మ్యాటర్. సో నెక్స్ట్ టైం బాగా చేస్తాను అంటున్నావు కదా, దాని మీద నీ యొక్క కాన్సన్ట్రేషన్ అక్కడే పెడద్దు అంతే. ఒక్కసారి మన కృష్ణారెడ్డి సార్కి అండ్ రెమోకి గట్టిగా చప్పట్లు.
మామూలు the ఇంకోటి best ఏంటంటే కాదు. ఇంతకుముందుకే నోబుల్ మాస్టర్ చెప్పారు నాకు ఇంతకుముందుకి ఎలిమినేట్ అయ్యేప్పుడు ఇది నీ ఎండింగ్ కాదురా ఇది నీ స్టార్టింగ్ అని చెప్పారు. సో థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఇప్పుడు కూడా చెప్తాను రేమో, ఇది నీ ఎండింగ్ కాదు. ఒకటే ఉంది, హోల్ హైదరాబాద్ గోయింగ్ టు సీ యూ. నీ మామూలు కాదు, నిశ్చయంగా ది బెస్ట్ డాన్సర్ నువ్వు. సో ఒక్కసారి మన రెమోకి చప్పట్లు. Come on. ఎలిమినేషన్ అంటే ఈ మాత్రం భారీ అవుతుందండి, ఎమోషనల్గా ఫీల్ అవుతాం. బట్ దీన్ని కొంచెం పక్కకు పెడదాం. మాస్టర్ చెప్పినటువంటి ఒక చిన్ని కథ, ఆ శిల్పం కథ, ఆ దేవుడి కథ గుర్తు తెచ్చుకుని మనం ఎటువంటి ప్రాబ్లంనైనా ఫేస్ చేద్దాం. సో ఇంత చక్కటి మాస్టర్కి మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు మాస్టర్ దుమ్ము దులిపేందుకు రెమో కమ్ ఆన్ దుమ్ము దులిపేందుకు రెడీ. ఎంటైర్ టీం తరపున గుడ్ నైట్ అండ్ టేక్ కేర్.